హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో మసాలా వడల్ని క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. హోటల్లో లాంటి టేస్ట్తో చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మసాలా వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మసాలా వడల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు పచ్చిశనగపప్పును తీసుకుని ఒక గిన్నెలోకి వేసి సరిపడినన్ని నీళ్ళని పోసుకుని 4 నుంచి 5 గంటల పాటు నానపెట్టుకోండి. నానపెట్టుకున్న తర్వాత శనగపప్పు అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ ఎక్కువసేపు నానపెట్టుకున్నారంటే వడలు అనేవి క్రిస్పీగా రావు. అందుకని 4 to 5 అవర్స్ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఈ నానపెట్టుకున్న వాటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడుక్కోండి. ఆ తర్వాత ఒక జల్లెడలోకి వేసుకోండి. అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా పోతుంది. ఇందులో మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ అస్సలు ఉండకూడదు. అందుకని ఈ విధంగా ఒక స్ట్రైనర్లోకి వేసుకుని ఆ నీళ్ళన్నీ కూడా పోనివ్వండి. 2-3 నిమిషాల్లో ఆ ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా పోతాయి. ఇప్పుడు అందులో నుంచి ఒక గుప్పెడన్ని పప్పును తీసి వేరొక గిన్నెలోకి వేసుకోండి. అండ్ మిగిలిన శనగపప్పు అంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. తర్వాత ఇందులోనే 1 ఇంచి అల్లం అండ్ ఒక 3 లేదా 4 వెల్లుల్లి రెమ్మల్ని తొక్క తీసేసి వేయండి. అండ్ ఇందులోనే ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా వేసుకుని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గట్టిగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు పోయకుండా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి అంతా కూడా ఇందాక మనం కొద్దిగా శనగపప్పు గిన్నెలో వేసి పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెలోకే వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర అండ్ 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోండి. ఇలా కొద్దిగా బియ్యం పిండి వేసుకోవడం వల్ల వడలు క్రిస్పీగా వస్తాయి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. అండ్ హోటల్లో లాంటి టేస్ట్ కావాలి అని అంటే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజు కానీ లేదంటే చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా అండ్ కరివేపాకు కొద్దిగా వేసుకోండి. కొత్తిమీరను కాడలతో సహా తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 1 లేదా 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోండి. ఇందాక ఆల్రెడీ మనం పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కదా, మీరు వద్దు అని అనుకుంటే ఇక్కడ స్కిప్ చేయొచ్చు, కానీ కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలిసేట్లు ఒకసారి కలుపుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పు వేసుకుని మరొకసారి చక్కగా కలిసేట్లు కలుపుకుని ఇప్పుడు వడల్ని వేసుకోవడమే. ఇప్పుడు వడల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని మీరు ఏ సైజులో అయితే వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటారో ఆ సైజుకి తగ్గట్లుగా పిండి ముద్దను తీసుకోండి. ఇప్పుడు దీన్ని రౌండ్గా ప్రిపేర్ చేసుకొని అరచేతిలో పెట్టి లైట్గా అలా ప్రెస్ చేశారంటే వడ షేప్లోకి వచ్చేస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని నూనెలోకి వేసుకోవడమే. వడల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకొని నూనె కాగనివ్వండి. నూనె మరీ పొగలొచ్చేంత వేడిగా ఉండకూడదు, అలాగని తక్కువ వేడిలో కూడా ఉండకూడదు. నార్మల్ డీప్ ఫ్రై ఐటమ్స్ ఏ విధంగా ఫ్రై చేసుకుంటామో ఆ వేడిలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసుకున్న వడని నూనెలోకి వేసుకోండి. ఇలా ప్యాన్కి సరిపడినన్ని వేసుకుని ఒకవైపు వడని కాలనివ్వండి. ఆ తర్వాతే రెండో వైపుకి తిప్పుకోండి. మీరు వేసిన వెంటనే కదిపారంటే చిదిరిపోతుంది అనమాట. అందుకని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుని ఆ తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఎర్రగా క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఏదైనా ఒక జల్లెడలోకి వేసుకుని అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ప్లేట్లోకి వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా బాగానే ఉంటుంది, లేదంటే ఈవినింగ్ స్నాక్స్లో కూడా ఈ విధంగా ట్రై చేయొచ్చు. ట్రై చేయండి, తప్పకుండా చాలా బాగా వస్తాయి హోటల్లో లాగా. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.